ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. కల్లూరు మండలం లింగల గ్రామాల వెంకటేశన్న అమరలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం కార్యక్రమాన్ని చూపిద్దామని వచ్చాను. చాలా అందంగా ఉంది గుడి. ఈ గుడిలో రేపు విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ధ్వజస్తంభం, బలిపీఠం అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మహాచండీ యాగం కూడా ఉంది గుడిలో. ఈరోజు భక్తులు చాలా విరివిగా వచ్చారు. అందరికీ నమస్కారము. నేను మీ షాడో విలేజ్ తెలుగు ఛానల్. గుడి ప్రాంగణంలో రాగానే మనకి ముఖమండపం చాలా అందంగా కనిపిస్తుంది. మండపం పైన శివపార్వతుల విగ్రహాలు అందంగా తయారు చేసి ఉంచారు. చాలా బాగా కూడా రంగులేశారు. నూతన గుడి నిర్మాణము, విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ఆవిష్కరణ, నవగ్రహాలు ప్రతిష్ట, హోమగుండం, హోమాలు అన్నీ చేస్తున్నారు ఇవాళ ఇక్కడ. మనకు ఎదురుగా కనిపించేది నూతనంగా నిర్మించిన శివాలయం, అమరలింగేశ్వర దేవాలయం. మనకు ఎదురుగా కనిపించేది భారీ రాతి ధ్వజస్తంభం. చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ ధ్వజస్తంభాన్ని. ముప్పై 40 అడుగుల పైన ఉన్నట్టుంది ధ్వజస్తంభం. గుడి నిర్మాణం చాలా వరకు అయిపోవటానికి వచ్చింది. ప్రతిష్టా కార్యక్రమం కూడా జరుగుతుంది. గుడి ఆవరణను పైకి తీసి చూడండి, మేఘాలు భలే మంచిగా అందంగా కనిపిస్తున్నాయి. గుడి ప్రాంగణంలో రాగానే మనకి ఆకాశంలో కనిపించే విధంగా సీలింగ్ తయారు చేసి ఉంచారు. యాలీలు చూడండి ఎంత అందంగా తయారు చేశారు. ఇచ్చుకున్న తామర పుష్ప ఆకారంలో సీలింగ్ పైన అందమైన రంగులతో చాలా బాగా తయారు చేశారు. ఆకాశంలో నుంచి పడుతున్నట్టు అనిపిస్తుంది చూస్తే గబుక్కున. విగ్రహ ప్రతిష్ఠ కాలేదు ఇంకా. స్తంభాలు చూడండి భలే అందంగా ఉన్నాయి. ఈ స్తంభాలు చూడండి ఇంకా అందంగా ఉన్నాయి, భలే వెరైటీగా. మామిడికాయ పిందెలు వేలాడబడ్డట్టు ఉన్నాయి వీటికి. గుళ్ళో రాగానే పైకి చూస్తే మనకు ఆకాశంలో చూసినట్టు అనిపిస్తుంది. గుడి ప్రతిష్ట కార్యక్రమం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అన్నీ జరుగుతూ ఉన్నాయి బయట. విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉంది ఇక్కడ. ధ్వజస్తంభ ప్రతిష్ట చేసేది ఇందుట్లోనే. రేపు జరుగుతుంది ఆదివారం ఉదయం. గుడి ప్రాంగణంలోంచి బయట చూడండి భలే కనిపిస్తుంది. గర్భగుడి పైన అందమైన రంగులతో రకరకాల విగ్రహాలు తయారు చేసి ఉంచారు. శివపార్వతులవి చాలా ఉన్నాయి. రకరకాల భంగిమలో ఉన్నాయి విగ్రహాలన్నీ. చుట్టూరు చూడండి, ఈ దేవుళ్ళు ఊరేగించే మేన ఇది. బంగారపు రంగులో ఎండలో అందంగా మెరుస్తూ కనిపిస్తుంది నాకు.
దగదగా కనిపిస్తుంది. గుడి చుట్టూరు అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టించారు. ఈ విగ్రహాలన్నీ రాతితో తయారు చేస్తున్నాయి. చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలు కూడా. ఈ విగ్రహాలన్నిటికీ ప్రాణప్రతిష్ఠ చేయలేదు ఇంకా. గుడి ప్రాంగణం చూడండి ఎలా కనిపిస్తున్న పైన. గుడి చుట్టూ తిరిగి వస్తున్నాను. గుడి పైన భలే అందంగా ఉంది గుడి, బంగారపు రంగులో. ఈ విగ్రహాలు ప్రాణ ప్రతిష్ఠ చేయలేదని నేను ఎందుకు అంటున్నానంటే, కళ్ళకున్న గంతలు తీయలేదు ఇంకా. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత కళ్ళ గంతలు తీస్తారు. చుట్టూరు విగ్రహాలన్నీ అలాగే ఉన్నాయి. అమ్మవారి విగ్రహం, శివపార్వతులు, విఘ్నేశ్వర స్వామి నాట్యం చేస్తున్నట్టుంది. ఈ చిన్న చిన్న విగ్రహాలన్నీ రాతితో తయారు చేశారు. చాలా అందంగా తయారు చేశారు వీటిని. ఇక్కడ ఒక వినాయక స్వామి ఉన్నారు. గుడిపైకి చూడండి ఎలా కనిపిస్తుందో. మండపం, గర్భగుడి చాలా అందంగా కనిపిస్తున్నాయి అందులో. శ్రీ పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4వ రోజు. ఈరోజు మరొకటి క్షణాలలో చండీ హోమ కార్యక్రమం ఆరంభమవుతుంది కావున 50 మంది భక్తులు కూడా త్వరగా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. చండీ యాగం ఉన్నందువల్ల అయ్యగారులు భక్తులందరినీ చండీ యాగం దగ్గర రమ్మని పిలుస్తున్నారు. ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ ట్రాక్టర్ మీద నందీశ్వరుని తరలిస్తున్నారు. గుడి ప్రాంగణంలో తీసుకొస్తున్నారు. గుడిలో ప్రతిష్ఠ చేసే విగ్రహాలన్నీ ఆరబయట పెట్టించారు. పూజలు చేశారు వీటన్నిటికీ. వేద మంత్రాలతో పూజా కార్యక్రమం జరిగింది ఉదయం. ఉత్సవ విగ్రహాలు చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఈ ఇత్తడి కలశాలను గుడిపైన ప్రతిష్ఠ చేస్తారు. దేవతామూర్తులన్నీ రాతితో తయారు చేస్తున్నాయి. ఈ నందీశ్వరుని చూడండి భలే అందంగా ఉంది. ఇది బలిపీఠం. మనకు ఎదురుగా ధ్వజస్తంభం. నందీశ్వరుని కింద దింపుతున్నారు ఇప్పుడే. చాలా పెద్ద విగ్రహం ఇది. రాతితో తయారు చేశారు. క్రేన్తో జాగ్రత్తగా దింపుతున్నారు కిందకి. చాలా జాగ్రత్తగా ట్రాక్టర్ మీద నుంచి నందీశ్వర విగ్రహాన్ని మండపంలోకి తీసుకొస్తున్నారు. పీఠం ఇదే, ఇక్కడే కూర్చోబెడతారు. చాలా పెద్ద నందీశ్వర విగ్రహం ఇది. చాలా జాగ్రత్తగా దింపుతున్నారు దెబ్బలు తలక్కోకుండా. ఏ చిన్న దెబ్బ తగిలినా కానీ విగ్రహం పనికిరాదుగా.
అందుకే అయ్యగారు మంత్రాలు చదువుకుంటూ చాలా జాగ్రత్తగా దింపుతూ ఉన్నారు. అలా చేయేస్తున్నారు. చాలా స్లోగా దింపండి. కింద దింపారు. పీఠం పక్కన కూర్చోబెడుతున్నారు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత పీఠం మీద కూర్చోబెడతారు నందీశ్వరిని. ఊర్లోనే ఉన్న భక్తులు అయ్యగారులు అందరూ కలిసి చాలా జాగ్రత్తగా కింద దింపారు. పీఠం పక్కన కూర్చోబెట్టించారు. నందీశ్వరుడు చూడండి చాలా అందంగా తయారు చేశారు. చాలా పెద్ద నందీశ్వర విగ్రహం ఇది. నందీశ్వరుడు మెడలో ముక్కుతాడు కానీ, మెడలో తాడు కానీ, వీపు మీద ఉన్న పట్టాలు కానీ చాలా అందంగా చెక్కారు. గర్భగుడిలోంచి బయటకు వచ్చాను నేను. యాగశాల దగ్గరికి వచ్చాను. అయ్యగారు మంత్రాలు చదువుతూ ఉన్నారు, ఇంకా పూజలు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం మా చండీ యాగం ఉంది ఇక్కడ. హోమగుండాలు అన్నీ తయారు చేసి ఉంచారు యాగం కోసం. భక్తులు కూడా చాలామంది వచ్చారు. యాగశాల కాడ నుంచి మళ్ళీ గుడిలోకి వచ్చాను నేను. విగ్రహాలన్నీ లోపల ప్రతిష్ఠ చేయడానికి పూజలు చేస్తున్నారు. మండపంలో పెట్టించారు విగ్రహాలన్నీ. ఇవే రేపు ఉదయం ప్రాణ ప్రతిష్ఠ చేసే విగ్రహాలన్నీ. ఉత్సవ విగ్రహాలు, కలశాలు అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద శివలింగం ఉంది. అయ్యగారులు ఒక్కొక్కటి పక్క పేరుస్తున్నారు నవగ్రహాలు పూజలు చేయటానికి. గంటలో ఇక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది. అభిషేకం చేసిన తర్వాత పూజా కార్యక్రమం చేస్తారనుకోండి. ఇక్కడ ఒక చిన్న నందీశ్వరుడు, బలిపీఠం, శివలింగం, ఉత్సవ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. చాలా అందంగా తయారు చేశారు విగ్రహాలన్నీ రాతితో. ద్వారపాలకులు, వినాయక స్వామి విగ్రహం, శివలింగం పీఠం, కలశాలు చాలా బాగా తయారు చేశారు విగ్రహాలన్నీ.
కొడుకున్నావు దాన్ని. నేను చదువుతాను అంకుల్, నేను చదువుతాను. ఎన్ని పేకలన్నీ నేను ఫోన్ నెంబర్ రాసుకుంటాను. ఏది అన్ని అంతరాలు అన్నట్టునే ఇక అంతరాలు కట్టే అంతరాలు అన్నట్టు. చదువు గట్టిగా చదువు. పేకలన్నీ మెత్తబడ్డాయని బాగు చేస్తున్నాడు తాతయ్య. మీకే మంచిదిగా యూట్యూబ్లో నన్ను కడుతున్నారని. నా కోసం వీళ్ళు ఒక దేవుడి పాటను వాయించి వినిపించారు. చాలా బాగా వాయించారు. శుభకార్యాలకు కానీ, నూతన గుడి నిర్మాణాల దగ్గర కానీ, ఊరేగింపులకు కానీ, విగ్రహ ప్రతిష్టలకు కానీ వీరు మేళం వాయిస్తారు. సన్నాయి కూడా ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళ కార్డు పెట్టాను, అవసరం ఉంటే వీళ్ళని సంప్రదించగలరు. నెంబర్ కూడా ఉంది దీని మీద. యాగశాల దగ్గరకు వచ్చాను. మహాచండీ యాగానికి అంతా తయారు చేస్తున్నారు అయ్యగారులు. చాలామంది వచ్చారు. భక్తులు కూడా విరిగా ఉన్నారు. పూజా కార్యక్రమం జరుగుతుంది కాసేపట్లో. ఇక్కడే మహాచండీ యాగం చేస్తారు. యాగశాల చూడండి ఎలా ఉందో, చాలా బాగా చేశారు. యాగం చేస్తున్నారు ఇవాళ. అమ్మవారిని పెట్టించారు ఇక్కడ. మహాచండీ యాగం చేస్తారు ఇక్కడ ఈరోజు. నాగబాబు పడిగ చూడండి ఎలా ఉందో, భలేగా ఉంది. అందంగా తయారు చేశారు. శివలింగం మీద పెడతారు అనుకుంటే ఇది గర్భగుడిలో. ఇక్కడ అమ్మవారిని పెట్టి పూజ చేస్తున్నారు. 4 వైపుల నుంచి 4 ద్వారాలు ఉన్నాయి యాగశాలకి. 4 దిక్కులకు 4 వేదాల పేర్లు పెట్టించారు. ఒక మొత్తకు ఒక వేదం పేరు పెట్టారు. చాలా బాగా పెట్టించారు విగ్రహాలన్నీ. పాత శివాలయం దగ్గరికి వచ్చాను. చెట్లు బాగా పెంచారు ఇక్కడ ఈ పాత శివాలయంలో. గుళ్ళో రాగానే మనకు ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం చాలా అందంగా కనిపిస్తాయి. చల్లగా ఉంది వాతావరణం. నందీశ్వరుడు ఉంది లోపల. గుడికి తాళం వేసింది. అయ్యగారులందరూ అక్కడే ఉన్నారు యాగశాల దగ్గర. ఉసిరి చెట్టు ఉంది, కాయలు కాసింది ఇది. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా పెట్టించారు. గుడి చాలా చిన్నది కానీ చాలా అందంగా ఉంది. జై హనుమాన్. ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టింది పెద్దది. చాలా అందంగా ఉంది విగ్రహం. చుట్టూరు పచ్చని చెట్లు బాగా అందంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న అమ్మవారి దగ్గరికి కూడా వచ్చాను. తాళం వేసి ఉంది.
పార్వతీదేవి అమ్మవారు అనుకుంటా. చుట్టూరు పచ్చని చెట్లు బాగా అందంగా ఉన్నాయి. చల్లగా ఉంది. ఇక్కడ కాసేపు కూర్చొని బయలుదేరాను మళ్ళీ. మనకు దూరంగా కనిపించేది యాగశాల కొత్త గుడి. అది అక్కడే నూతనంగా నిర్మాణం చేస్తున్నారు. పాత శివాలయం నుంచి కొత్త శివాలయం దగ్గరికి వచ్చాను. మొత్తం ఒరిమళ్ళు ఇవన్నీ మొత్తం బాగు చేసి ఉంచారు. అన్నదానం జరిగిద్ది రేపు ఇక్కడ. భారీ ఎత్తున చేస్తున్నారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా. ఒరిమళ్ళన్నీ బాగు చేశారు. టెంట్లు కూడా వేస్తున్నారు ఇప్పుడే రేపు ఉదయం కోసం. ఈ కొత్త గుడి కూడా ఒరిమళ్ళలోనే కట్టారు. చాలా భారీగా నిర్మాణం చేశారు గుడి మొత్తం. దూరం నుంచి చూస్తే బంగారపు రంగులో తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి లాగా మెరుస్తూ కనిపిస్తుంది ఎండలో నాకైతే. ఈ మొత్తం యాగశాల. యాగశాల దగ్గరకు వచ్చాను మళ్ళీ నేను. చండీ యాగం చేయడానికి భక్తులందరూ వచ్చారు. దంపతులు కూడా కూర్చొని చేస్తున్నారు ఇక్కడ యాగం. చాలా మంది వచ్చారు యాగంలో పాల్గొనడానికి. ఊరిలో భక్తులందరూ చాలా మంది కూడా వచ్చారు ఇక్కడికి చూడటానికి కూడా. మరి కొద్దిసేపట్లో ఇక్కడ యాగం జరుగుద్ది. అయ్యగారు మొత్తం తయారు చేస్తున్నారు యాగం కోసం. ఇక్కడ హోమగుండం ఉంది పెద్దది. హోమం చేస్తారనమాట ఇక్కడ దీంట్లో. చాలా భారీగా చేస్తున్నారు ప్రతిష్ట. నేను వీడియోలు తీసుకోవడానికి నాకు సహకరించిన గుడిలోని పెద్దలు అయ్యగారులందరికీ మరియు నాతో సహకరించి నా కోసం మేళం వాయించిన విద్వాంసులందరికీ, గ్రామ పెద్దలు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుడి ప్రతిష్టలో పాల్గొని దేవుని కృపకు పాత్ర కాగలరని కోరుకుంటున్నాను. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని నచ్చుతున్నాను. ధన్యవాదములు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర.